నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం, బీఆర్ఎస్ సభ్యత్వం నుంచి తొలగించడం. క్లియర్గా ఏదైతే ఆ సభ్యత్వం తొలగించే ఏదైతే లెటర్ ప్యాడ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి డెసిజన్ ఇదంతా కూడా అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే సెపరేట్గా ఒక లైన్ క్రియేట్ చేసి అక్కడ రాయడం జరిగిందో దీని కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. సో ప్రస్తుతం నా ముందు రవి రాథోడ్ ఉన్నారు, తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. అంటే కంప్లీట్గా ఇప్పుడు బీఆర్ఎస్కి దూరమైనా మీరు ఇక ఎట్లా? బీఆర్ఎస్కి దూరం అనేటువంటిది కాదు, జాగృతిలో మేము ఉన్నాం ఫస్ట్ నుంచి. సో జాగృతిలో కంటిన్యూ అవుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఒక చర్చ అయితే నడిచింది, అంటే బీఆర్ఎస్ జాగృతి ఒకటే అని. కవిత కూడా చాలా చోట్ల చాలా స్టేజ్ల మీద కూడా ఆవిడ చాలా కంక్లూడ్ చేయడానికి చూసింది కదా. నేను బీఆర్ఎస్ పార్టీని వీడను, ఇది నా తల్లి పుట్టినిల్లు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి సడన్గా ఎందుకు సభ్యత్వం రద్దు చేయడం అనేది? బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కేసీఆర్ గారికి వ్యతిరేకం కాదు. సో ఇదేంటంటే కవితక్క మీద కుట్ర చేసి కొంతమంది కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి దయ్యాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కుట్ర వల్లే ఈరోజు కవితక్క గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి యొక్క కుట్రే. ఎందుకు సస్పెండ్ చేశారు కవితక్క గారిని ఎందుకు సస్పెండ్ చేశారు అనేటువంటిది చూసుకుంటే ఇదంతా కేసీఆర్ గారి పైన చేస్తున్నటువంటి కుట్రే. కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు కుట్ర చేస్తూ ఉన్నారు. ఒక బిడ్డగా తన తండ్రికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద తను ఖచ్చితంగా మాట్లాడాలి, తన హక్కు కదా. తన తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కవితక్క గారి మీద ఉంది కదా. కేసీఆర్కి అన్యాయం చేసే అంత దుష్ప్రచారం ఇప్పుడు హరీష్ రావుకి ఎందుకు? అంత కారణం ఉండే ఛాన్స్ ఉంటుంది హరీష్ రావుకి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి దాదాపు నాకు తెలిసి కేటీఆర్ కవిత లేనప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఉద్యమంలో కూడా హరీష్ రావు తోడున్న వ్యక్తి, ఇప్పటికీ అదే పార్టీని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తి కేసీఆర్కి ఎందుకు హాని చేయాలనుకుంటాడు? ఇది చాలా సింపుల్ మ్యాటర్ కదా. ఇది కేసీఆర్ గారి పైన ఎందుకు హాని చేయాలనేటువంటిదంటే వాళ్ళ పార్టీ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి రావాలనేటువంటిది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కవితక్క గారు చాలా స్ట్రాంగ్ పర్సన్. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కవితక్క గారిని ఫస్ట్ తప్పించి తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మొత్తం తప్పించేసి పార్టీ మొత్తాన్ని గ్రాప్ చేసుకుందాం అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. మీకు ఆధారాలు కావాలంటే కూడా మీకు సెండ్ చేస్తాను, అవి కూడా మీరు చూపించవచ్చు. సో కవితక్క గారిని ఈరోజు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇది కుట్ర కాదా? కవితక్క గారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఈ 20 నెలల్లో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నందుకు కవితక్క గారిని సస్పెండ్ చేశారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయమని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే సస్పెండ్ చేశారా? బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే దానికోసం సస్పెండ్ చేశారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురుకులాల్లో చేస్తున్నటువంటి పిల్లలపై జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కవితక్క మాట్లాడినందుకు సస్పెండ్ చేశారా? అదేవిధంగా మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంటే, పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తూ ఉంటే సస్పెండ్ చేశారా? దాంతోపాటు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉంటే తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని మార్చొద్దని ఉద్యమం చేసినటువంటి అందుకు మీరు కవితక్క గారిని సస్పెండ్ చేశారా? దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగుల విషయాలకై కవితక్క గారు పోరాటం చేస్తూ ఉంటే మీరు సస్పెండ్ చేశారా? అదేవిధంగా ఈ అన్యాయం అనేటువంటిది కరెక్ట్ కాదు కవితక్క వారిపైన. ఇంకొకటి ఏంటంటే రైతులపైన అన్యాయం జరుగుతూ ఉంటే కూడా కవితక్క గారు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అందుకు సస్పెండ్ చేశారా? ఇది కంప్లీట్ గా పర్సనల్ ఎజెండా కనపడతా ఉంది కదా. ఇక్కడ కవిత గారు కూడా డైరెక్ట్ పర్సనల్ గానే టార్గెట్ చేసిండు కదా. ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు వల్ల జరుగుతున్న నష్టం గురించి గతంలో కూడా ఇద్దరు రాబందులని రకరకాల
ఇండైరెక్ట్ సెటైర్స్ కూడా మాట్లాడింది. మరి డైరెక్ట్గా ఇది పర్సనల్గా కనపడుతుంది, కానీ ఇక్కడ కూడా రాజకీయ కోణంలో ఎక్కడ చూడరాదు కదా దీన్ని. ఇది పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. పార్టీకి అన్యాయం చేస్తూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత అనేటువంటి ఈ వీళ్ళు ఉండకూడదు, పార్టీ మొత్తం మన చేతిలో ఉండాలి అని చెప్పి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఈరోజు సస్పెండ్ చేయడానికి అంటే వీళ్ళందరూ కవితక్క గారి పైన కుట్ర చేసి పంపిస్తా ఉన్నారు. కవితక్క గారు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద, మన అస్తిత్వం మీద, మన యాస భాష మీద అన్యాయం చేస్తూ ఉంటే, కుట్రలు చేస్తూ ఉంటే తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, యాస భాషలను కాపాడినటువంటి వ్యక్తి కవితక్క గారు కదా. ఒక చేతిలో బతుకమ్మను, నెత్తిపైన బోనం తీసుకొని, బోనం ఎత్తుకొని ఊరూరు తిరిగి మన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క ఊర్లు తిరిగి మన సాంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి కవితక్క గారు కదా. ఎందుకు కవితక్క గారి పైన అంతగానో కుట్ర చేస్తూ ఉన్నారు? ఎందుకు ఒక ఆడబిడ్డ పైన మీరు ఎందుకు అంత దుష్ప్రచారం చేసి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా చాలా డైనమోలో ఉన్నారు కదా మొన్నటిదాకా. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా తెలీదు, జాగృతిలో ఉన్నారా తెలియదు. ఈ పరిస్థితుల్లో చెప్పుకునే పరిస్థితులు కూడా లేవు మొన్నటి వరకు. మరి ఇప్పుడైతే తేటతెల్లం అయిపోయింది కదా. అంటే మీరు మొన్నటిదాకా చెప్పారు బీఆర్ఎస్ జాగృతి ఒకటే అనేది చాలామంది జాగృతి నాయకులు కూడా చెప్పిన మాట. సో బీఆర్ఎస్ నాయకులు చాలామంది జాగృతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో మొన్న సస్పెన్షన్ తర్వాత చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి సంబంధించిన ఇదంతా కూడా. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మీకు క్లారిటీ ఉందా? జాగృతి అనేది పర్సనల్గా ఎజెండాతో ముందుకెళ్తుందా, లేదంటే పార్టీ ప్రజల ఎజెండాతో ముందుకెళ్తుందా? జాగృతి అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే 5 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీల కోసం మీరు కరెక్ట్ ఈ సాధన కోసం జాగృతి ప్రతి ఒక్కరి పక్షాన, మహిళా పక్షాన, రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రతి రోడ్ల మీద వచ్చి కొట్లాడబోతా ఉందనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికి మీరు మీ టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావా, లేదంటే ఓవరాల్గా బీఆర్ఎస్ నాయకులా, లేదంటే కేసీఆర్, కేటీఆర్, ఎవరు మీ టార్గెట్? ఎవరు అసలు? ఇప్పుడు కేసీఆర్ గారు అనేటువంటి టార్గెట్ కాదు మాకు, కేటీఆర్ అనేటువంటి వారు టార్గెట్ కాదు, కానీ పార్టీకి నష్టం చేస్తున్నటువంటి దయ్యాలు మాత్రమే టార్గెట్. ఎవరు ఆ దయ్యాలు? ఎవరు? కవిత గారు చెప్పారు కదా, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, తర్వాత లిల్లీపుట్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. జగదీష్ రెడ్డి ఆ గతంలో కూడా మాట్లాడింది కదా, నువ్వు ఇష్టాచారం మాట్లాడితే కరెక్ట్ కాదు, మీరు తెలుసుకుని మాట్లాడండి అనేది ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది కదా. ప్రతి ఒక్కరి యొక్క ఎవిడెన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు పంపిస్తానండి. ఖచ్చితంగా ఒక్కొక్కరి భాగవతాలు కూడా మేము బయట పెడతాం. కానీ ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి నడిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఇదంతా గేమ్ ఆడుతున్నాడు కవితతో అనేది ఒకటి ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కవితను బయటికి నెట్టినట్టే నెట్టి ఒక గేమ్ స్టార్ట్ చేసింది అనేది కూడా ఒకటి ఉంది. మీరేం చెప్తారు దీనికి? రెండిట్లో ఏది కరెక్ట్? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినేటటువంటి వ్యక్తి కాదు కవితక్క గారు. కవితక్క గారు క్లియర్గా ఉంటారు మొత్తం. ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరీష్ రావుని మొత్తం వాళ్ళు కొద్దిగా ఈ మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు హరీష్ రావుని దగ్గర పెట్టుకొని కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల కవిత గారు వీళ్ళు ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ యొక్క రాజకీయాన్ని మొత్తం అణిచివేయాలనేటువంటి దురుద్దేశంతో హరీష్ రావు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరీష్ రావుని బాణంగా వాడుతూ ఉన్నారు. అంటే కాకపోతే ఎన్డీఏ కూటమి కవితతో ఆడిస్తుంది నాటకం అంతా అని చెప్పేసి జరుగుతూ ఉంది పెద్ద చర్చ. మీరేం చెప్తారంటే మొత్తం ఈ ప్లాన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్లానా? కాదు, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ కాదండి. ఇది ఖచ్చితంగా హరీష్ రావు గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్లాన్. నెక్స్ట్ ఏంటంటే జాగృతి తరపు నుంచి ఏం చేయబోతున్నారు మీరు అసలు? అంటే బేసిక్గా దానికి రిజిస్ట్రేషన్ కూడా లేదు కదా. ఇప్పుడు కొత్త పార్టీ అని చెప్పుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు, దానికి సంబంధించిన నాయకత్వం కూడా పెద్దగా కనపడలేదు. ఎందుకంటే మొత్తం బీఆర్ఎస్ నాయకులు ఉన్న పార్టీ జాగృతి, బీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్తోనే కదా జాగృతి మొన్నటి దాకా నడిచింది. మరి ఏం చెప్తారు దీనికి? జాగృతి ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం పనిచేయబోతా ఉంది.
ప్రజా ఉద్యమాల్లోకి ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విషయం కోసం జాగృతి కొట్లాడబోతా ఉందనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అంటే మరి దీనికి సంబంధించి ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇది కేవలం మా మీద జరుగుతున్న కుట్ర, కేసీఆర్ మీద జరుగుతున్న కుట్ర, కావాలని కవితను కీలుబొమ్మ చేసి ఆడిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అనేటువంటిది కాదండి. ఇక్కడ అంటుంది కొంతమంది మాత్రమే. ఎవరిని? కవితక్కని బలి చేయడానికి. మొదట కవితక్కని బలి చేసి తర్వాత కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా బలి చేసేద్దాం, ఆ తర్వాత ఆ పార్టీ మొత్తం మన హస్తగతం చేసుకుందాం అనేటువంటి కొంతమంది దురుద్దేశంతోనే పార్టీని నాశనం చేస్తా ఉన్నారు. మీ ఉద్దేశంలో ఏంటి కుట్ర, ఏం జరుగుతుంది అంటారు? కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద మీ ఉద్దేశంలో ఏం కుట్ర జరుగుతుంది, ఏం కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చు? పార్టీ వాళ్ళ చేతిలోకి రావాలనేటువంటి కుట్ర తప్ప మిగతాది ఏం కాదు. పార్టీ ఖచ్చితంగా మేము ఉండాలి, లీడ్ చేయాలి అనేటువంటిది. ఇది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. వాళ్ళ ఉచ్చులో పడి హరీష్ రావు గారు ఈ యొక్క ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. హరీష్ రావు గారు ఓపెన్ గానే చెప్పారు కదా, మీరు ఎవరి చేతికి పార్టీ పగ్గాలు ఇచ్చి నేను పని చేయడానికి రెడీ, కేసీఆర్ ఏం చెప్తే అది నేను చేస్తానని చెప్పింది కదా ఆయన ఓపెన్ గానే. మరి అట్లాంటి వ్యక్తి అంటే ఇప్పుడు మీరు చెప్తున్న టోటల్ డిఫరెంట్ ఉంది. టోటల్ డిఫరెంట్ కాదు. బయట ప్రచారం వేరుంటుంది, లోపల జరిగేటువంటి వ్యవహారాలు వేరుంటాయి. సో ఇది ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది అనేటువంటిది అయితే మేము ఆరోపిస్తాం. మీరేం చెప్తారు? ఈ సస్పెండ్ అనేది అంటే ముందు నుంచి ఆమె తీరు మీద కేసీఆర్ కూడా అంత సానుకూలంగా లేరు అనేది కొంత చర్చ నడిచింది. ఆయన క్లియర్గా మెన్షన్ చేసిరు కదా, ఆయన పెట్టిన ఏదైతే ఇప్పుడు లెటర్ ఉందో, మీకు సంబంధించి సస్పెండ్ లెటర్ ఉందో, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కేసీఆర్ గారి ఆమోదం మేరకు, కేసీఆర్ గారి ఒపీనియన్ మేరకు సస్పెండ్ చేస్తుంది పార్టీ నుంచి అని చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ గారే డైరెక్ట్గా సస్పెండ్ చేసినట్టే కదా. మరి దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు జాగృతి? ఇది కేసీఆర్ గారు సస్పెండ్ చేశారు అనేటువంటిది అయితే మేము అనుకోము. ఎందుకంటే కేసీఆర్ గారిని బలవంతంగా వీళ్ళు ఫోర్స్ చేసి కవితక్క గారిని తప్పించాలనేటువంటి తపన వీళ్ళకి తప్ప కేసీఆర్ గారు కవితక్క గారిని తప్పించేటువంటి ఉద్దేశాలు అయితే ఉన్నాయి. క్లియర్గా లెటర్ హెడ్లో ఉంది కదా, కింద లెటర్ హెడ్ చూశారు కదా మీరు? చూసాము. లెటర్ కవితక్క గారిని ఎవరో తప్పిస్తేనో, తను తప్పుకుంటేనో ఏదో లాభం జరుగుతుందనేటువంటిది వీళ్ళు ఆగం చేసి ఏదో గత్తెర చేస్తూ ఉన్నాడు తప్ప కవితక్క గారు భయపడేటువంటి వ్యక్తి కాదు. కవితక్క గారు కేసీఆర్ యొక్క బిడ్డ అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు ఎంత ఆగమైనా వీళ్ళు ఆగమవుతారు కానీ కవితక్కను ఆగం చేయలేరు. మరంటే నెక్స్ట్ కవిత స్టెప్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అవ్వబోతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, ఇదంతా డ్రామా మొత్తం కాంగ్రెస్ పార్టీది అనేది ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీనికి? ఎట్టి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీలో కవితక్క గారు చేరరు, అస్సలు చేరరు. ఎందుకంటే ప్రజాపక్షం, ప్రజల కోసం తప్పించేటువంటి వ్యక్తి, ప్రజల సైడు, ప్రజా పోరాటాల సైడు ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ సైడ్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరనేటువంటిది మేము తెలియజేస్తాం. మరి మీరేం చెప్పబోతున్నారు? మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, 3 సంవత్సరాల తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2 పోటీల్లో జాగృతి ఉంటుందా? ఇది మా అధినాయకత్వం చెప్పిన తర్వాత మేము తెలియజేస్తాం. సో మా నాయకురాలు చెప్పిన తర్వాతనే మీకు. అంటే మీకు సస్పెండ్ తర్వాత మీతో మాట్లాడేది కదా, నిన్న మీటింగ్ కూడా అయింది కదా, ఏమంటా ఉన్నారంటే కవిత మీ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ కొత్త పార్టీయా లేకపోతే? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ జాగృతి సంస్థ నుంచి మేము ఏం చేయబోతా ఉన్నామంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ప్రజా ఉద్యమాల పైన మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. మనం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడాలి, మహిళా సాధికారత కోసం మాట్లాడాలి, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మాట్లాడాలి. ఈరోజు అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీలో మగ్గుతున్నటువంటి నిరుద్యోగుల గురించి జాగృతి కొట్లాడబోతా ఉంది. అదేవిధంగా మొన్న ఉస్మానియాలో వెళ్ళి ఏదైతే అబద్ధాలు మాట్లాడి వచ్చిండో రేవంత్ రెడ్డి గారి పైన పోరాడబోతా ఉంది జాగృతి.
అంతే ఈ పోరాటాలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా పోరాటాలు. ఖచ్చితంగా అంటే పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా మరి జాగృతి, లేదా ఏదో ఒక పార్టీతో కుమ్మకాయ వెళ్ళడమేనా? ఎట్టి పరిస్థితుల్లో కుమ్మకయ్యే పరిస్థితులు అనేటువంటిది ఉండవు. మిగతా విషయాలన్నీ మా అధినాయకత్వం అనేటువంటిది వివరిస్తారు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాబందులే కేసీఆర్ని పతనం చేయాలని, కేసీఆర్ కేటీఆర్ని అలాగే బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్కి ఎఫెక్ట్ ఉంది. సో దీని గురించి ఖచ్చితంగా మేము ప్రతిసారి మాట్లాడతాం, ప్రతి ప్రెస్ మీట్లో మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ మా టార్గెట్ కాదు అనేది తేల్చి చెప్తా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఈ బీసీ 42% రిజర్వేషన్ గురించి, అలాగే నిరుద్యోగ సమస్యల గురించి కొట్లాడడమే ప్రధానంగా జాగృతి ఎజెండా ప్రధానంగా. అలాగే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి త్వరలో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ మా జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇస్తారు అంటూ కూడా రవి రాథోడ్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఒక రాజకీయ కొత్త మలుపు తిరిగినట్టుగా కనపడతా ఉంది. తెలంగాణలో ఒక కొత్త పార్టీ, కొత్త వ్యవస్థ నడుస్తూ ఉంది. గతం నుంచి కూడా ఈ చర్చ జరుగుతున్నప్పటికీ కవిత బయటకు రాబోతుంది, కవిత మీద కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీ నాయకులు అనేది ఎంత చర్చ నడిచినా కూడా దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు చాలా సందర్భాల్లో కవిత గారు కూడా. కానీ ఇప్పుడు తేటతెల్లం అయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె రాజీనామా చేయడం, ఇక్కడి నుంచి కొత్త కోణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న కొత్త చర్చ కూడా నడుస్తూ ఉంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసే ఛాన్స్ ఉన్నది కొంత చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చెప్పేది ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కలిపి ఈ డ్రామా స్టార్ట్ చేసిందంటూ కూడా ఈ కొత్త చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా త్వరలో కవిత ఎజెండా అయితే అనౌన్స్ చేయబోతున్నారు అన్నట్టుగా క్లియర్ అవుతుంది. చూద్దాం ఆమె ఎజెండా ఏమవుతుంది, సో ఎటు పోతా ఉన్న ఈ రాజకీయాలు అనేది కూడా వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.